ఈ సౌలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలోన్, ఒంటరితనం మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటాం. అటువంటి సమయాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. మీకు విషయం చెప్పనా, జాగ్రత్తగా వినండి. నలుగురు కలిసి ఉన్నప్పుడు కంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని చూపు నీ మీద ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? మరలా చెప్పమంటారు? ఈ మాట అందరు జాగ్రత్తగా తీసుకోవాలి. నలుగురు నీ చుట్టూ ఉన్నప్పటికంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని చూపు నీ మీద ఎక్కువగా ఉంటుంది. ఆయన ఫోకస్ ఎక్కువ చేస్తాడు నీ మీద. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ఉన్నాడు. ఒంటరితనం వస్తుంది మన జీవితాల్లో. ఒంటరితనం వచ్చినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మీద ఫోకస్ ఎక్కువ పెట్టాడు దేవుడు, నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నేను ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే దేవుని వాక్యం ధ్యానం చేసుకోవాలి, దేవుని పని చెయ్యాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన చూస్తున్నాడు కాబట్టి నేను పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకూడదు అనేటటువంటి ఆలోచన మనం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక క్రైస్తవుడు ఎలోన్, ఒంటరితనం, ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతో స్నేహం చేయి, యేసయ్యని తీసుకో, యేసయ్యతో ముందుకు వెళ్ళు. అప్పుడు యేసయ్య ఎంతో సంతోషిస్తాడు. అంతేగాని ఒంటరితనం ఉన్నప్పుడు మనం ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు నలుగురు చూడలేదు కదా, ఎవరు నన్ను చూడలేదు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు కదా అని చెప్పేసి, ఇప్పుడు అదే చెప్పాను కదా, సెల్ ఫోన్స్ బాగా ఎక్కువైపోయినాయి, సెల్ ఫోన్స్ బాగా వచ్చేసినాయి మన చేతుల్లో, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇక ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ దొరికింది కదా అని అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దలో చిన్నలో దేవునికి వ్యతిరేకమైన పనులు చేయబాకండి. మీ సెల్ ఫోన్స్లో దేవుడు మీ మీద ఫోకస్ పెట్టుంటాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మీద ఫోకస్ పెట్టుంటాడు. ఆయనకు అయిష్టమైనటువంటివి మీరు జరిగించినప్పుడు ఆయన ఏమాత్రం ఇష్టపడడు, సంతోషపడడు. దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు మనకి. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుంటే, ఒకవేళ నువ్వు ఒంటరితనంలో అందరూ నిన్ను వదిలేసిన పరిస్థితుల్లో ఉంటే ఆయనే నీ దగ్గరికి వ్యక్తులను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని పంపించాడు పౌలు దగ్గరికి? అననీయ అనే ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి, పౌలు అదే సౌలు ఇబ్బందిలో ఉన్నాడు, నేను దర్శించాను, ఒక కష్టం వచ్చింది, కళ్ళు కనపడటం లేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ కళ్ళుకి పొరలు పోతాయి, నా కొరకు అతను జీవిస్తాడు, నా కొరకు అతను నిలబడతాడు, నా పని చేస్తాడు, వెళ్ళు అని ఒక ఇబ్బందిలో, ఒక కష్టంలో ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నటువంటి పౌలు దగ్గరికి అననీయ అనేటటువంటి వ్యక్తిని దేవాదేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ అనే ఆయన వేరే దగ్గర ఉన్నాడు. అదిగో అననీయ పలాని సౌలు దగ్గరికి వెళ్ళి, అదేంది ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళమంటావు, ఆయన మొన్నటిదాకా మమ్మల్ని కొట్టాడు, యేసయ్య అంటే నీ పేరు ఎత్తితే కొట్టాడు కదా ప్రభు, ఆయన దగ్గరికి వెళ్ళమంటావు, ఎల్లు, పర్వాలేదు నేను చూసుకుంటాను, ఎల్లు. ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకునేవారంటే, ఒంటరిగా ఉండి నా గురించి ఆలోచించేవారంటే నాకు చాలా ఇష్టం. వారి దగ్గరికి, వారికి ఏది అవసరమో వారి దగ్గరికి నేను పంపిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలియా ఒంటరిగా ఉన్నాడు, ఆహారం లేదు ఏలియాకి. ప్రార్థన చేసుకున్నాడు, ప్రభు నువ్వు వెళ్ళమంటే ఇక్కడికి వచ్చానయ్యా, ఈ వాగు దగ్గర ఉంటా, ఏంటయ్యా నా పరిస్థితి? సరే నువ్వు వాగు దగ్గర ఉండవా, ఇదిగో కాకులను పంపిస్తున్నాను చూడు, కాకులు నీకు ఆహారం తీసుకొచ్చి పెడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి ఎక్కడ ఉంది అది. 2వ వచనం దగ్గర నుంచి చదవండి. రాజుల మొదటి గ్రంథం 2వ వచనం దగ్గర నుంచి చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్విచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాడు. ఒక్కడే నివాసం చేస్తున్నాడు అక్కడ. కెరీతు వాగు దగ్గర ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే నివాసం చేస్తున్నాడు. ఏలియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ వాగు దగ్గర ఉన్నాను, నా పరిస్థితి ఏందయ్యా, ఇదిగో నీకు కాకుల చేత ఆహారాన్ని పంపిస్తానన్నాడు. అక్కడ మరి ఎవరుండారు ఆయనకు వండి పెట్టడానికి? మనుషులు ఎవరుండారు? హోటల్స్ లేవు,
అక్కడ హోటళ్ళు ఊరి మధ్యలో లేడు, ఆయన ప్రజల మధ్యలో లేడు. ఊరికి బయట ఎడారిలో ఉండాడు, వాగుల దగ్గర ఉండాడు. ఆయన పని మీదే అక్కడికి వెళ్ళాడు. ఆయన దేవుని పని మీద వెళ్ళాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో, ఇదిగో నువ్వు ఒంటరిగా ఉండవు, నీకు ఆహారం ఎలా? ఇదిగో నేనేం చేస్తానంటే కాకుల చేత పంపిస్తాను నీకు ఆహారం. ఒంటరిగా ఉన్నటువంటి ఏలియాకి కాకుల ద్వారా ఆహారం వచ్చిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను వారికి తోడుగా ఉంటాను. ఎప్పుడంటే నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నా గురించి ఆలోచన చేస్తే, నా గురించి ఆలోచన చేయాలి, నా వాక్యాన్ని ధ్యానం చేయాలి, నాకు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో ఉంటే. అలాగే కొన్ని సందర్భాల్లో నీ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, ఒంటరిగా ఉంటావు, ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవునితో సహవాసం చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే, అప్పుడు దేవుడు నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు, నీ దగ్గరికి నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలియా ఒంటరిగా ఉన్నాడు. అక్కడ కాకుల చేత ఆహారం పంపించారు. కాకుల ఆహారం తెత్తయా? ఆ కాకుల ఆహారం తెత్తయేమో కానీ అసలు మాంసం తెత్తదా కాకి? కాకి చెప్పాడు, మాంసం తీసుకొని వెళ్ళు నా బిడ్డకి. విచిత్రంగా ఉంటాయి ఆయన కార్యాలు నీ జీవితంలో జరిగించేయి. అర్థమైందా? ఏది జరగదను అనుకుంటావో, ఏది అవ్వదనుకుంటావో అదే జరిగిస్తాడు నీ జీవితంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి కాకుల ద్వారా మాంసం పంపించడం అనేది మామూలు విషయం కాదు. అలా పంపించాడు దేవుడు తన బిడ్డ కోసం. ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నా బిడ్డ కోసం. ఒంటరిగా ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. సంగమా, ఒక్క మాట వినండి జాగ్రత్తగా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచన చేయి. ఎందుకంటే ఆ టైములో దేవుని చూపు నీ మీద ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో ఒక్కసారి. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో అప్పుడు దేవుని చూపు నీ మీద ఎక్కువగా ఉంటుంది, నలుగురిలో ఉండేటప్పుడు కంటే కూడా. అటువంటప్పుడు మనం దేవునికి ఇష్టమైన పనులు చేస్తే అప్పుడు ఆయన పిలుస్తాడు నిన్ను, నీతో మాట్లాడతాడు, నీకు దర్శనాలు ఇస్తాడు, వాక్యం ద్వారా నీతో నిన్ను హెచ్చరిస్తాడు. చాలా మంది దైవజనులు ఏం చెప్తా ఉంటారో తెలుసా? చాలా మంది దైవజనులు, నేను ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఫలానా ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. ఫలానా ప్రాంతానికి నేను వెళ్ళాను. ఆయన మాట తీసుకొని నన్ను అక్కడ ఒక పెద్ద జనంగా మార్చాడు ఆయన. చిన్న సంఘంతో స్టార్ట్ చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఇప్పుడు అక్కడ 1000 మంది సంఘం అయ్యారు. 1000 మంది ఉన్నారు. నాకు 1000 మంది ఆత్మలను దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు? ఎప్పుడు వెళ్ళమన్నాడు? నేను ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు. ఒంటరి అయినటువంటి వారిని 10,000 మంది అయ్యేటట్టు చేస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో నా మాట కనపడుతుంది మనకి. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఎలోన్ అంటే ఒంటరి, ఒంటరితనం. ఒంటరిలో నువ్వు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చూస్తాడు.